వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెక్షన్ 9 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్, రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటే ఆర్సీఆర్ అంటారు దీన్ని. ఈ రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్లో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయినప్పుడు భార్యాభర్తల్లో ఎవరైనా ఎవరి మీద అయినా ఫైల్ చేసుకోవచ్చు. భార్య భర్త మీద అయినా ఫైల్ చేయొచ్చు, భర్త భార్య మీద అయినా ఫైల్ చేయొచ్చు. ఇంతకీ రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అంటే ఏంటంటే కాపురానికి రమ్మని, భర్త భార్యపై కాపురానికి రమ్మని దావా వేయటం, ఒకవేళ భార్య భర్తపై కాపురానికి రమ్మని దావా వేయటం. ఈ రెండింటిలో భార్యాభర్తల్లో రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనేది సెక్షన్ 9 ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జిల్లా కోర్టులో వేసుకోవాలి. ఎవరైతే దావా వేస్తారో భర్త కాన్జుగల్ రైట్స్ కింద దావా ఫైల్ చేసినప్పుడు ఆ భార్య బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది భార్యపై ఉంటుంది. భార్యనే ప్రూవ్ చేసుకోవాలి ఎవిడెన్సు. ఇతను కాపురానికి రమ్మంటున్నప్పుడు ఆవిడ రావాలి, లేదంటే ఎందుకు రాలేకపోతుంది అనేది భార్యనే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ భార్యపై ఉంటుంది, భార్యనే ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో. అలాగే భార్య చేసినప్పుడు భర్త బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది భర్తపై ఉంటుంది కాబట్టి భర్త ప్రూవ్ చేసుకోవాలి. ఇలాగా ఈ కేసుల్లో భార్యాభర్తలు ఇరువురు ఎవరైతే కాన్జుగల్ రైట్స్ కింద కాపురానికి రమ్మని చెప్పి కోర్టులో దావా చేస్తారో అది భార్య కానీ ఓడిపోతే, భర్త కాన్జుగల్ రైట్స్ కేసుకు వేసినప్పుడు భార్య ఓడిపోతే ఈ భార్యాభర్తల మ్యాట్రిమోనియల్ కేసులన్నిటిలో భార్యకే లాసు. క్రిమినల్ కేసు చెల్లదు, ఏ కేసులు చెల్లవు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఏ కేసులు కూడా భార్య పెట్టే కేసులు కూడా చెల్లవు, అవి పనికిరావు. కాన్జుగల్ రైట్స్ కేసు భర్త ఎప్పుడైతే భార్యపై ఫైల్ చేశాడో, భార్య ఎప్పుడైతే దాన్ని నిరూపించుకోలేకపోయిందో, ఎందుకు కాపురానికి రావట్లేదు, కాపురానికి రమ్మన్నప్పుడు నేను రాను అని ఎదురు తిరగటానికి లేదు, ఎందుకు కాపురానికి రావట్లేదు అనేది ఆమె కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు కేసు ఆమె ఓడిపోయినట్టు అయిపోద్ది. అప్పుడు భర్త కేసు గెలుస్తాడు. కాపురానికి రమ్మని వేసిన దావాలో భర్త గెలుస్తాడు. గెలిచినప్పుడు అది ఎవరికి ఉపయోగం? భర్తకు ఉపయోగం. భార్య ఆ కేసులో ఓడిపోయినప్పుడు భార్య వేరే కేసులు ఏవి ఫైల్ చేయటానికి భర్త మీద కుదరదు ఇక. అందుచేత ఫ్రెండ్స్, కాన్జుగల్ రైట్స్ దావా ఫైల్ చేసేటప్పుడు భార్య ఫైల్ చేసేటప్పుడు కానీ భర్త ఫైల్ చేసేటప్పుడు కానీ పూర్తిగా ఆధారాలు ఉండి అది ప్రూవ్ చేసుకోగలిగితేనే ఆ దావా ఫైల్ చేయాలి, లేకపోతే ఓడిపోయిన వారికే నష్టం జరుగుద్ది ఈ కేసుల్లో. సో ఫ్రెండ్స్, ప్లీజ్ బేర్ ఆన్ యువర్ మైండ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్గా చూసి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచగలరు.